ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మీ కొరకు అందించడానికి దేవుడు నాకు కృపను చూపించారు. మా తల్లిగారు కొంచెం బలహీనులుగా ఉండటం వలన నేను మీతో వాక్యం పంచుకోవాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారా? అనుదినము ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. అనుదినము ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని మీరు పంపిస్తున్న ప్రతి కామెంట్ని మేము చదువుతున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అద్భుతంగా దీవించునుగాక. మీ ప్రతి కన్నీటిలో మీ ప్రతి వేదనలో నుండి ప్రభు మీకు విడుదలను అనుగ్రహించునుగాక. ఈరోజు ఈ వాక్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రాబోతున్నటువంటి కాలమందు జరుగు ప్రతి పని నా ఉద్దేశంలో జరుగుతున్నాయి. ఇవి సమాధానమే, సంతోషమే నీకు కలిగిస్తాయి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మనలోకి ఒక ప్రశ్న రావచ్చు. మా జీవితంలో తుఫానులు వస్తున్నాయి, మా జీవితంలో కన్నీరు వస్తుంది, మా జీవితంలో వేదన వస్తుంది, మా జీవితంలో అపజయం వస్తుంది. ఇది దేవుడు మాకిచ్చేటువంటి బహుమత? ఇది దేవుడు మాకిచ్చేటువంటి ఆశీర్వాదమా? ఇది దేవుడు మాకిచ్చేటువంటి ముందు చూప అని మనకు ప్రశ్నకు సమాధానం దొరకనటువంటి ఎన్నో సమస్యలు కనపడుతూనే ఉంటాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్ని తుఫానులు రేగినా, నీ జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు నీవు ఎదుర్కొనవలసి వచ్చినా, ప్రభువు నీ జీవితంలో ఉద్దేశించిన సంగతులు అన్నీ కూడా సమాధానముగానే నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. నీ జీవితము ఒక తుఫానులాగా ఉందేమో, తుఫానులో ఓడ చాలా భయంకరంగా మరి కొట్టుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ యొక్క తుఫాన్లో చిక్కుకున్నటువంటి యేసు ప్రభువారి యొక్క శిష్యులకు ఒక నిరీక్షణ ఉందంట. ఏంటి అనంటే, యేసు ప్రభువారు ఆ ఓడలో ఉన్నాడు, ఆ ఓడలో ఉన్నటువంటి యేసు ప్రభువారు వారిని విడిపిస్తాడు అని. ఎప్పుడైతే వారు యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళారో, యేసు ప్రభువారు వారితో కాకుండా వారి సమస్యతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నాయి, నా జీవితంలో ఎంత కన్నీరుని నేను చూడాల్సి వస్తుంది, నా జీవితంలో ఎన్ని అపజయాలు నేను ఇప్పటి వరకు చూస్తూ వచ్చాను. కానీ ప్రభా, నాకున్న నిరీక్షణ నువ్వే అని నువ్వు గనక దేవుని వైపుకు చూచినట్లయితే ఈరోజు దేవుడు తప్పకుండా నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ వెతుకుతున్న ప్రతి కార్యము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. నీవు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావేమో, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి నువ్వు అలసిపోతున్నావేమో, కానీ దేవుడు మాట ఇచ్చి ఉండగా దానిని నెరవేర్చువాడు ఆయనే. లూకా సువార్త 2వ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు నిరీక్షణ కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి ఎంతో గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. వారే జకర్యా, ఎలిజబెత్తులు. వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో గర్భఫలం లేదు. వారు ఎదుర్కొన్నదంతా కూడా అవమానాలే, నిందలే, కన్నీరే, వేదనే. ఇంకా వారి జీవితంలో వారి కార్యము నెరవేర్చబడుతుందన్నటువంటి నిరీక్షనే వారికి లేదు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించి తగు కాలమందు యేసు ప్రభువారి కంటే ముందు ఏలాగైతే బాప్తిసమిచ్చి యోహాను రావాలి అని ప్రవచనాత్మకంగా రాయబడిందో ఆ సమయమందు ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు కూడా వాగ్దానం చేయబడుతుంది. నీ కార్యం కూడా నెరవేర్చబడబోతుంది. ఇంకా నా కార్యం నెరవేర్చబడటం లేదు, ఇంకా నేను అవమానంతోనే ఉన్నాను, ఇంకా నేను వేదనలోనే ఉన్నాను, ఇంకా నేను అపజయాన్ని పొందుకోలేకపోతున్నాను, ఇంకా నాకు ఉద్యోగం రావటం లేదు, నా గర్భఫలం తెరవబడటం లేదు అని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ కూడా సమాధానకరమైనవే. అవి రాబోతున్న కాలములో వాటి కాలములో అవి నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి నిరీక్షణతో వెతుకుదాం,
విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రార్థనా జీవితాన్ని మనము ఎప్పుడు కూడా కోల్పోకుండా ముందుకు నడిచినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం చూడగలం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం విన్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యము నిజంగా మమ్మలను ఆదరించినందుకు మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ నూతనమైన బలము చేత ప్రతి బిడ్డను మీరు నింపి నడిపించి సహాయమును అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.